కరీంనగర్లో ఏబీవీపీ బంద్ ప్రశాంతంగా సాగింది. తెలంగాణ ప్రభుత్వం విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందని నిరసనతో ఏబీవీపీ బంద్కు పిలుపునిచ్చింది. విద్యాశాఖ మంత్రిని వెంటనే నియమించాలని, టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల సదుపాయాలు కల్పించాలని కోరారు. పిల్లలేరా ఏవి పరిషత్ ఏబీవీపీ తెలంగాణ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈరోజు ప్రైవేట్, కార్పొరేట్ మరియు ప్రభుత్వ పాఠశాలలకు విద్యా సంస్థలకు బంద్ పిలుపునివ్వడం జరిగింది. ఈరోజు ప్రభుత్వాలు మారినప్పటికీ ఈ యొక్క విద్యా సంస్థలు మార్పు వస్తుందని విద్యార్థులందరూ ఆశతో ఉంటే ఈరోజు ఈ యొక్క కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క విద్యార్థుల ఆశలపైన నీళ్లు జల్లే ప్రయత్నం చేస్తూ ఉంది. ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు ముగుస్తున్నప్పుడు కూడా ఈరోజు ఈ యొక్క రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిని నియమించకపోవడం ఈరోజు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో మనకు కనిపిస్తూ ఉంది. ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు చదువుకుందామని, పేద మధ్యతరగతి విద్యార్థులు చదువుకుందామని పాఠశాలకు వస్తే సరైన వస్తువులు లేక విద్యార్థులు నానా ఇబ్బందులకు గురవుతున్నారు. ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో కనీస మౌలిక వస్తువులు లేక, వాష్రూమ్స్ కరెక్ట్ లేక, టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ లేక మొత్తం పాఠశాల ఒకే ఉపాధ్యాయురాలతో, ఒకే టీచర్ తోటి ఈరోజు పాఠశాల అంతా నడిపేయడం జరుగుతుంది. ఒక పక్కన ప్రభుత్వ పాఠశాలలో ఇన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఈరోజు ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలో వాళ్ళకి ఇదే సమయం అనే ఒక సమయంతో వాళ్ళ ఇష్టానుసారంగా లక్షల ఫీజులు విద్యార్థుల దగ్గర నుంచి వసూలు చేస్తూ తల్లిదండ్రుల ఒక రక్తం తాగడం జరుగుతుంది. దీనిపైన విద్యార్థి పరిషత్ పలుమార్లు జిల్లా అధికారులకు కావండి, రాష్ట్ర ప్రభుత్వానికి కావండి వినతి పత్రాలు అందజేసినప్పుడు కూడా ఈ యొక్క రాష్ట్రం హామీలు ఇస్తూ మేము వెళ్ళి పనిచేస్తామని చెప్తుంది. కానీ ఈ యొక్క పనులలో, ఈ యొక్క చర్యలలో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం విఫలమైపోయింది. ఇప్పటికైనా ఏబీవీపీ ఈ యొక్క బంద్ డిమాండ్ ఏంటి అంటే ఈ యొక్క రాష్ట్రంలో మెగా డిఎస్సి కింద 25,000కు పైగా ఉన్నటువంటి టీచింగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి. రాష్ట్రంలో ఫీజు నియంత్రిత చట్టం తీసుకురావాలి. అలాగే ఈ యొక్క ప్రభుత్వ పాఠశాలలో